కాంగ్రెస్ పాలనలో అమ్మకాలు అరాచకాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా చేసిన అభివృద్ధి శూన్యమంటూ ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయట్లేదన్నారు. రాబోయే 2 ఏళ్లలోనూ అభివృద్ధి చేస్తారనే నమ్మకం ప్రజలకు లేదని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలే చెప్తున్నారన్నారు. ఇక సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని చివ్వెంల, పెన్పహాడ్ మండలంలోని చెందుపట్ల ఎన్నికల ప్రచారం చేశారు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. ప్రతి అక్షరం మోసమే, ప్రతిది దగానే. ఇంకేదో మేము చేస్తామనంటే ఎవరు నమ్మకుండ్రి. మేము ఇండ్లు ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. ఇంట్లో ఒక పెద్ద డోకా. పాపం ఆ ఇల్లు తీసుకున్న వాళ్ళు మోసపోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఆ ఇల్లు నమ్ముకొని ఉన్న ఇల్లు వీకేసుకుంటే అదో సామెత ఉంది, ఇల్లు వీకి పందిరేసుకున్నారు అని. ఇప్పుడు మీ పరిస్థితి గదే అవుతుంది, మీ పరిస్థితి గదే అవుతుంది. ఆ ఇల్లు నమ్మకుండ్రి, బిల్లు వచ్చేది లేదు. మీరు అది పెట్టుకొని అరెకరమో ఎకరమో ఉంటే అది అమ్ముకోవాల్సి వస్తుంది. మొత్తం ఇల్లాగం చేసుకోవచ్చు తప్ప ఇంకోటి కాదు. అందులో సగం లంచమే. ఇచ్చేటో ఫ్రీకి ఇస్తున్నా అని చెప్పి వాడు 20-30 వాడుకొట్టాలి. బిల్లు చేయమంటే ప్రతి బిల్లుకు 10,000 20,000 తీసుకోకుండా ఇంజనీర్ చేయడు. ఈ మధ్యన ఇంకోటి కూడా పెట్టిండు. మొన్న ఇంకో కిరికిరి పెట్టిండల్లా 1,40,000 రూపాయలు కేవలం ఎన్ఆర్జీఎస్ తో వచ్చే దాంట్లో తీసుకోవాలి మీరు అని. ఎన్ఆర్జీఎస్ కూలి పనులు వచ్చేసి ఈడ చేయాలి పొద్దున్న దానికంటే చేస్తారా? అవుతుందా? మనం చూస్తున్నామా? ఎన్ఆర్జీఎస్ పని అంటే ఏందో మన అందరికి ఎరికే. వచ్చాట ఈడ ఇటుకలు మోయాలి, నువ్వు మాలు మోయాలంటే మోస్తారట. 1,40,000 మీరు అర్థం పెట్టి తీసుకోమన్నాడు. అంటే అవి మీద పడ్డట్టు, మన మీద పడ్డట్టు. అసలే ఇప్పుడు ఆ ఇల్లు పూర్తి చేయాలంటే మేస్త్రినే 3-3.5 లక్షలు అడుగుతున్నాడు. 370 అయినా మేస్త్రికే 370. వాడి లంచం కానీ వాడికి ఇంజనీర్ కానీ లంచం 1,00,000 రూపాయలు. మధ్యలో ఇప్పించిన పైరవికారు గారు కాంగ్రెస్ నాయకుడు ఉంటాడు. 100, 20, 30, 50, 100 ఎంత ఉందో మరి. లెక్కలేంది పని చేయడు, లెక్క చూపిస్తేనే పని. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల లాగా కడుపు కట్టుకుని ప్రజల కొరకు పనిచేసేవాడు ఎవరు లేడు రాష్ట్రంలో. టీఆర్ఎస్ కార్యకర్తలు ₹1 లంచం తీసుకోకుండా, 1 పైసా ఎవరికాడ తీసుకోకుండా ఏది పని చేసినా అంత ఫ్రీగా పనిచేసిండ్రు. ఆడ కేసీఆర్ ఎట్లున్నాడో, మేము మంత్రులు ఎట్లున్నామో, గ్రామాలలో మా సర్పంచులు కావచ్చు, మా ఎంపీటీసీలు కావచ్చు, మా గ్రామ నాయకులు ఎవరు కూడా ఎవరికాడ ₹5 లంచం ఎప్పుడు తీసుకోలేదు. ఎన్ని పనులు చేసినా ఈ ఊరికి 25 కోట్ల రూపాయల పనులు చేస్తే నేను 25 రూపాయలు కూడా ఎవరికాడ లంచం తీసుకోలేదు. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు లంచం కమిషన్ లేకుండా పనిచేయరు. వాళ్ళే చెప్తారు బాజాప్తుగా.